హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసర్లతో గారెలు ఎలా తయారు చేసుకోవాలని చూసుకుందామండి. ముందుగా పెసర్లని 2 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా ఒక హాఫ్ ఆనియన్, 2-3 మిర్చీలని కట్ చేసి వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకును వేసుకోవాలి. కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి. మిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నామండి. కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం జీలకర్రను యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ పెసర్లు అనేది మనకి బీపీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఎవరికైతే ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇది తినడం చాలా మంచిది. ఇలా మిక్సీ జార్లోకి మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేరు చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తాన్ని ఒక దగ్గర తీసుకోవాలి. మన బాడీలో వేడిని కూడా తగ్గించడానికి ఈ పెసర్లు చాలా ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఈ పెసర్లని గారెలాగా ఒత్తుకోవడానికి కొద్దిగా ఆయిల్ని కవర్ మీద యాడ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని హోల్ పెట్టుకోవాలండి. హోల్ పెట్టుకోవాలని ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఇలా ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 2 వేళ్ళతో మాత్రమే వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని కడాయిలోకి వేసుకోవాలండి. మనకి ఇది కంటికి కూడా చాలా మంచిది, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుందండి. పెసర్లు మనకి బయట చర్మ సమస్యలు, ఎవరైనా దద్దుర్లు, చెమటకాయలు ఉంటే వాటిని పెసర్లు మన ఆహారంలో ఒక భాగంగా చేసుకొని కూడా డైలీ దోశలు లాంటివి కూడా చేసుకోవచ్చు. ఈ పెసర్లతో దోశలు ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో పెసర్లతో దోశలు ఎలా చేయాలని చూపిస్తానండి. ఇప్పుడు ఇలా చూపించే విధంగా ఒక్కొక్క దాన్ని స్పూన్తో ఇలా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి. చూడండి, కొంచెం వేగాక ఇప్పుడు అన్నిటినీ ఇలా తీసుకుందామండి. లాస్ట్కి కొద్దిగా ఉప్పు, కారం, ఒక ఆనియన్ చల్లుకొని గారెలు తీసుకోవాలండి. చాలా బాగుంటాయి. అలా హెల్త్కి కూడా చాలా మంచిదైన ఫుడ్ అండి ఇది. మీకు వీలైనప్పుడల్లా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మన హెల్తీ ఫుడ్ ఎలా ఉందో.